హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు. ఏంటంటే రిటైర్మెంట్ వయస్సు పెంపు. రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇదివరకు రిటైర్ అయినా సరే మళ్ళీ జాయిన్ అవ్వచ్చు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంలో నిరంతరం శ్రమిస్తూ ఉన్నటువంటి ఉద్యోగులు, భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు మరియు తమ సర్వీసు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు మరియు సొసైటీల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగుల పాలిట ఇది ఒక గొప్ప పండుగ లాంటి వార్త అని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా తాము ఎదుర్కొంటున్న వివక్షకు స్వస్తి పలుకుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన మరియు సానుకూలమైన నిర్ణయాన్నయితే తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల కేవలం ఒక వర్గం వారికే కాకుండా పదవీ విరమణ వయసు పెంపు కోసం ఎదురుచూస్తున్న అనేక విభాగాల సిబ్బందికి భారీ ప్రయోజనం చేకూరనుంది. అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏమిటి? ఎవరెవరికి ఈ అవకాశం లభిస్తుంది? మరియు ఇప్పటికే రిటైర్ అయిన వారు మళ్ళీ విధుల్లోకి ఎలా చేరవచ్చు అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనము తెలుసుకుందాము. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, పీఎస్‌యూస్, వివిధ కార్పొరేషన్లు మరియు విద్యా సొసైటీలలో పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క దశాబ్దాల నాటి నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును గతంలోనే పెంచినప్పటికీ, ఈ యొక్క స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల్లో పనిచేసే వారిని గత ప్రభుత్వం విస్మరించింది. దీంతో వారు తమకు కూడా 62 ఏళ్ల వరకు సర్వీస్‌లో ఉండే అవకాశం కల్పించాలని ఎంతో కాలంగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు నియమించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం శనివారం నాడు జరిగిన సమావేశంలో ఒక కీలకమైన మరియు సూత్రప్రాయమైన అంగీకారాన్ని తెలిపి ఈ సబ్ కమిటీలో రాష్ట్ర విద్యుత్ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు మరియు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, అలాగే పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ గారు సభ్యులుగా ఉండి ఉద్యోగుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. రాజకీయ నాయకులు, మంత్రుల కమిటీ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మందికి పైగా ఉద్యోగులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. గత ప్రభుత్వం ఈ ఫైలును పక్కన పెట్టి కాలయాపన చేసినప్పటికీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిని ఒక ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిష్కరించడం గమనార్హం. ముఖ్యంగా మహాత్మా జ్యోతి బాబు పూలే వెనుక వెనుకబడిన తరగతుల సంక్షేమ సొసైటీ, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మరియు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ వంటి విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మరియు సిబ్బందికి ఇది పెద్ద ఊరట. వీటితో పాటుగా సొంత నిధులతో నడుస్తున్న వంటి 50కి పైగా ప్రభుత్వ కార్పొరేషన్ల ఉద్యోగులకు కూడా ఈ వయో పరిమితి పెంపు అనేది వర్తిస్తుంది. గతంలో ప్రభుత్వ నిబంధనలతో జీతాలు పొందే వారికి ఒక నీతి, సొంత నిధులతో జీతాలు చెల్లించే సంస్థకు మరొక నీతి ఉండటం వల్ల సుమారు 1565 మంది ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కాబట్టి కోర్టులు నేరుగా జోక్యం చేసుకోలేవని ధర్మాసనం అప్పట్లో స్పష్టం చేసింది. ఈ పరిణామాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి సానుకూల నిర్ణయం అయితే తీసుకుంది. మరి ఈ నిర్ణయంలో అత్యంత వినూత్నమైన మరియు సంచలనాత్మకమైన అంశం ఏమిటంటే ఈ వయసు పెంపును రెట్ రెస్ రెట్రోస్పెక్టివ్ పద్ధతిలో అమలు చేయడము. అంటే ఈ ఉత్తర్వులను 2022 జనవరి 1 తేదీ నుంచి వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో, దీనివల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే 2022 జనవరి తర్వాత 60 ఏళ్ళు నిండి ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారు ఒకవేళ వారికి ఇంకా 62 ఏళ్ళు నిండకుండా ఉంటే వారు తిరిగి ప్రభుత్వ విధుల్లో చేరవచ్చు. ఉదాహరణకు ఒక ఉద్యోగికి ప్రస్తుతం 61 ఏళ్ళు ఉండి ఆయన గతేడాది రిటైర్ అయ్యి ఉంటే ఆయనను మళ్ళీ ఆఫీస్‌కు రమ్మని ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. పదవీ విరమణకు కేవలం 3 నెలల సమయం ఉన్నప్పటికీ వారి అనుభవం సంస్థకు అవసరమని భావిస్తే వారికి తిరిగి సర్వీస్‌లోకి తీసుకుంటారు. ఒకవేళ ఇప్పటికే 62 ఏళ్ళు కూడా దాటిపోయిన వారుంటే వారికి నోషనల్ ప్రయోజనాలు కల్పిస్తారు. అంటే వారికి ఆ గ్యాప్ పీరియడ్‌కు జీతం రాదు. కానీ వారు 62 ఏళ్ల వరకు పని చేసినట్లుగా పరిగణించి
వారి పెన్షన్ మొత్తాన్ని గూడా పెంచుతారు. దీనివల్ల వారి నెలవారీ పెన్షన్‌లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. మరోవైపు అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేసే బోధనా సిబ్బందికి కూడా ఒక భారీ తీపి కబురందింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యుల పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యా రంగంలో నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్ల కొరతను అధిగమించడానికి మరియు వారి పరిశోధన అనుభవాన్ని విద్యార్థులకు మరింత కాలం అందించడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుంది. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఉద్యోగుల రిటైర్మెంట్‌ను వయస్సునొచ్చేసి 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన ఘనత చంద్రబాబు గారిదేనని, ఆ తర్వాత 2016లో కూడా కార్పొరేషన్‌లకు ఈ వెసులుబాటు ఇచ్చారని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఖజానాపై భారం పడుతుంది అనే వంకతో ఈ సంస్థలో ఉద్యోగులను విస్మరించడం వల్ల వారు ఎంతో నష్టపోయారని, ఇప్పుడు ఆ అన్యాయం తొలగిపోయింది అని గూడా నాయకులు పేర్కొంటూ ఉన్నారు. సో, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల అటు ఉద్యోగులకు న్యాయం జరగడమే కాకుండా కార్పొరేషన్‌లపై అదనపు ఆర్థిక భారం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఈ సంస్థలు తమ సొంత నిధులతోనే నడుస్తాయి కాబట్టి, అనుభవజ్ఞులైన సిబ్బంది మరికొంత కాలం కొనసాగడం వల్ల ఆయా సంస్థల ఉత్పాదకత పెరుగుతుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల ఏపీ ఎన్‌జీఓ సంఘాలు మరియు వివిధ ఉపాధ్యాయ సంఘాలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తమ సుదీర్ఘ పోరాటాన్ని గుర్తించి రిటైర్ అయిన వారికి కూడా మళ్ళీ అవకాశం కల్పించినందుకు ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగ వర్గాల్లో ఈ వార్త ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. వేలాది కుటుంబాల్లో ఆర్థిక భరోసాను కల్పించింది. ఇలాంటి మరిన్ని సంక్షేమ నిర్ణయాలు భవిష్యత్తులో కూడా వస్తాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు.